శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు ప్రాణకృష్ణ అనే భక్తునితో చెప్తున్నారు, భగవంతుడు మానవుడిలోనే అధికంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అవతారాన్ని అంగీకరించడం ఎలా? సామాన్యుడికి ఉన్న ఆకలి దప్పుల వంటివి అవతార పురుషునికి కూడా ఉంటాయి. బహుశా రోగ శోకాలు కూడా ఉంటాయి. అటువంటి ఒక వ్యక్తిని భగవంతుని అవతారమని ఎలా చెప్పగలం అని మీరు అడిగే అవకాశం ఉంది. దీనికి సమాధానం ఏమంటే, పంచభూతాలు అనే వలలో చిక్కుబడి బ్రహ్మం కూడా విలపిస్తుంది. సీతా వియోగ దుఃఖంలో శ్రీరాముడు విలపించలేదా? మరల హిరణ్యాక్షుని వధించడానికి శ్రీమన్నారాయణుడు వరాహావతారం ఎత్తాడు. రాక్షసుణ్ణి వధించాడు. కానీ ఆ తరువాత కూడా ఆ శ్రీమన్నారాయణుడు స్వధామానికి మరలిపోలేదు. వరాహంగానే జీవించసాగాడు. అనేక పిల్లలను కని వాటితో ఒక రకమైన ఆనందంలో కాలం గడపసాగాడు. దీన్ని చూసి దేవతలు ఇప్పుడు ఏం చేయాలి, ఈయన తిరిగి వచ్చేట్లుగా కనబడటం లేదే అనుకొని కలత చెంది శివుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. శివుడు వెళ్లి ఎంతో చెప్పి చూశాడు. కానీ నారాయణుడు మాత్రం పిల్లలకు పాలివ్వడంలోనే నిమగ్నమై ఉన్నాడు. ఈ విధంగా చెప్తే అందరూ నవ్వుతున్నారు. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, తరువాత శివుడు త్రిశూలంతో వరాహ దేహాన్ని చీల్చివేశాడు. అప్పుడు నారాయణుడు హీ హీ అని నవ్వుతూ తన నెలవుకు వెళ్ళిపోయాడు. ప్రాణకృష్ణ. మహాశయ, అనాహత శబ్దం అంటే ఏమిటి? రామకృష్ణుల వారు, అనాహత శబ్దం సర్వవేళలా వినవస్తూనే ఉంటుంది. అది ప్రణవనాదం, పరబ్రహ్మం నుండి వస్తుంది. యోగులు దాన్ని వినగలరు, విషయాసక్తులు వినలేరు. ఆ శబ్దం ఒకవైపు తన నాభి నుండి జనిస్తుందని, మరొక వైపు క్షీరసాగర సైనుడైన పరబ్రహ్మం నుండి ఉద్భవిస్తూ ఉందని యోగికి తెలుసు. ప్రాణకృష్ణ. మహాశయ, పరలోకం ఎలా ఉంటుంది? రామకృష్ణుల వారు, కేశవ్ సేన్ కూడా ఇదే ప్రశ్న వేశాడు. మనిషి అజ్ఞానంలో ఉన్నంత వరకు, అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకోనంత వరకు మరలా మరలా జన్మలు ఎత్తుతూనే ఉండాలి. కానీ జ్ఞానం పొందాక ఈ ప్రపంచానికి తిరిగి రావలసిన అవసరం లేదు. మర్త్యలోకానికే కాదు, మరే లోకానికి కూడా పోవలసిన అవసరం లేదు. కుమ్మరివాడు కుండలు ఎండబెడతాడు. వాటిలో కాల్చిన కుండలు, పచ్చి కుండలు ఉండడం గమనించే ఉంటారు కదా. ఆవులు, మేకలు వాటి మీద నడిచిపోతే కొన్ని కుండలు పగిలిపోతాయి. కాల్చిన కుండలు పగిలిపోతే వాటిని కుమ్మరి అవతల పారేస్తాడు. వాటితో ఏ ప్రయోజనం ఉండదు. కానీ పగిలిన పచ్చి కుండలను సేకరిస్తాడు. మట్టి ముద్ద చేసి కుమ్మరి సారెలో పెట్టి మరలా దానితో కొత్త కుండలు తయారు చేస్తాడు. అదేవిధంగా భగవద్దర్శనం కానంత వరకు కుమ్మరివాడి చేతిలో పడవలసిందే. అంటే ఈ లోకానికి మరలా మరలా రావలసిందే. ఉడకబెట్టిన వడ్లను నాటితే ఏం ప్రయోజనం? అవి అన్నిటికీ మొలకెత్తవు. ఆ విధంగానే జ్ఞానాగ్నిలో ఉడికి పక్వమైన తరువాత ఆ వ్యక్తిని నూతన సృష్టిలో ఉపయోగించడం జరగదు. అతడు ముక్తుడైపోతాడు.
అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకం గురించి ప్రశ్న వచ్చినప్పుడు రామకృష్ణుల వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే భగవంతునిలో ఐక్యం అవడం అన్నదే స్థితి. ఇంక మనం వేరే లోకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మాట. ఇక్కడ భగవంతునిలో ఐక్యమైపోవడం అదే భగవద్ దర్శనం. మన జీవిత లక్ష్యం ఈ భగవత్ సాక్షాత్కారం. ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు, పురాణాల ప్రకారం భక్తుడు వేరు, భగవంతుడు వేరు. నేను వేరు, నువ్వు వేరు. శరీరం ఒక కుండ, దానిలో మనస్సు, బుద్ధి, అహంకారం అనే నీరు ఉంది. బ్రహ్మమే సూర్యుడు, అతడు ఆ నీటిలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు భగవంతుని రూపాన్ని దర్శించగలుగుతున్నాడు. వేదాంతం ప్రకారం బ్రహ్మమే సత్య వస్తువు, మిగిలినదంతా మాయ, స్వప్నతుల్యం, అస్తిత్వం లేనిది. అహం అనే కర్ర ఒకటి సచ్చిదానంద సాగర మధ్యంలో పడుంది. ఇలా చెప్తూ మాస్టర్ మహాశయతో అంటున్నారు, నువ్వు దీని జాగ్రత్తగా విను. ఈ అహం అనే కర్రను తీసివేస్తే ఒకే సచ్చిదానంద సాగరం మాత్రమే ఉంటుంది. అహం అనే కర్ర ఉన్నంత వరకు రెండుగా కనిపిస్తుంది. ఈ వైపు ఒక భాగం, ఆ వైపు మరో భాగం. బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఆ వ్యక్తి సమాధి స్థితి పొందుతాడు. అప్పుడు ఈ అహం తుడిచిపెట్టుకుపోతుంది. కానీ లోకులకు ఉపదేశించే నిమిత్తం శంకరుడు అంటే ఆది శంకరాచార్య విద్యా నేను, ఈ విద్యా నేనును నిలుపుకున్నాడు. అంటే ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు, ఈ అహం అన్నది మనలో ఉన్నంత వరకు, నేను నాది అన్న భావం ఉన్నంత వరకు కూడా మనకి రెండుగా కనిపిస్తాయి. భక్తుడు వేరు, భగవంతుడు వేరు అనే కనిపిస్తుంది. అయితే నిజానికి సచ్చిదానంద సాగరం అంతా కూడా ఒకటే, అంతా కూడా భగవంతుడే. ఆ స్థితి మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఆ స్థితి కలుగుతుంది. భగవంతునిలో సంపూర్ణంగా తాదాత్మ్యం చెందడం మాట. ఆ సమాధి స్థితి పొందిన తరువాత అంతా కూడా సచ్చిదానంద సాగరం, అంతా భగవంతుడే అన్న జ్ఞానం కలుగుతుంది. అప్పుడు అహం మనలో ఏమాత్రం కూడా ఉండదు. ఇంకా రామకృష్ణుల వారు ప్రాణకృష్ణ అనే భక్తుడితో చెప్తున్నారు, జ్ఞానికంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి. తాను జ్ఞాని అయిపోయానని కొంతమంది అనుకుంటారు. అయితే జ్ఞాని లక్షణాలు ఏమిటి? జ్ఞాని ఎవరికీ హాని కలిగించడు, పిల్లవాడిలాగా అయిపోతాడు. ఇనుప కత్తి పరుసవేదిని తాకితే అది బంగారు కత్తిగా మారిపోతుంది. దానితో ఎవరిని కూడా ఖండించలేము. అదేవిధంగా జ్ఞానిలో క్రోధం ఉన్నట్లు, అహంకారం ఉన్నట్లు కనపడవచ్చు. నిజానికి అవేవి కూడా అతడిలో ఉండవు. దూరం నుంచి చూసినప్పుడు కాలిపోయిన తాడు నిజం తాడులాగా కనిపిస్తుంది. కానీ దగ్గరికెళ్ళి ఊదితే అది ఎగిరిపోతుంది. జ్ఞానిలో క్రోధం, అహంకారం ఉండేది నామమాత్రంగానే. అయితే నిజానికి క్రోధము లేదు, అహంకారము లేదు. చిన్న బిడ్డకు దేని పట్ల కూడా ఆసక్తి ఉండదు. ఇసుకతో ఇల్లు కడతాడు. ఎవరైనా ఇంటిని తాకితే చాలు చిందులు త్రొక్కుతూ ఏడవనారంభిస్తాడు. కాసేపట్లో అతడే దాన్ని పడగొడతాడు. ఈ నిమిషం దుస్తుల పట్ల ఎంతో మోజు కలిగి ఉంటాడు. మా నాన్న కొని ఇచ్చాడు, ఎవరికి ఇవ్వను అంటాడు. మరో నిమిషం ఒక బొమ్మను ఇస్తే అంతా మర్చిపోతాడు. దుస్తులు వదిలిపెట్టి బొమ్మను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇవన్నీ జ్ఞానుల లక్షణాలు. అతడి ఇంట్లో ఎంతో సంపద ఉండవచ్చు. మంచం, కుర్చీ, చిత్తరువులు, బండి, గుర్రం మొదలైన వస్తువులు విరివిగా ఉండవచ్చు. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి అతడు కాశీకి వెళ్ళిపోతాడు. వేదాంతం ప్రకారం జాగ్రత్తావస్థ కూడా మిథ్యే. కట్టెలు కొట్టేవాడు ఒక కలగన్నాడు.
అప్పుడు ఎవరో వచ్చి అతన్ని తట్టి లేపారు. కల చెదిరిపోయింది. నిద్ర లేచిన కట్టెలు కొట్టేవాడు కోపంతో, నా నిద్ర ఎందుకు పాడు చేశావు? కలలో నేను ఒక రాజునైపోయాను, 7 పిల్లలకు తండ్రినయ్యాను, వారందరూ కూడా చదువు సంధ్యలు, విలువిద్య మొదలైన వాటన్నిటిలో కూడా ఆరితేరారు. నేను సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేస్తున్నాను, ఆ సుఖమయ జీవితాన్ని కూలద్రోసావే అని అంటాడు. అందుకు ఆ వ్యక్తి, అదొక కళ, అది చెదిరిపోవడం చేత నీకు కలిగిన నష్టమేమిటి అని అడిగాడు. వెంటనే కట్టెలు కొట్టేవాడు, ఓరీ మూర్ఖుడా, నీకు అర్థం కాదు. నేను కట్టెలు కొట్టేవాడిగా ఉండడం ఎంతవరకు యథార్థమో, కలలో రాజుగా ఉండడం కూడా అంతే యథార్థం. కట్టెలు కొట్టేవాడిగా ఉండడం నిజమైతే కలలో రాజుగా ఉండడం కూడా నిజమే అని జవాబిస్తాడు. అంటే ఇక్కడ రామకృష్ణుల వారు జ్ఞానుల లక్షణాల గురించి చెప్తున్నారన్నమాట. జ్ఞాని యొక్క స్వభావం చిన్న పిల్లవాడిలాగా ఉంటుంది. అదేవిధంగా వేదాంతం ప్రకారం జాగ్రత్త అవస్థ కూడా మిథ్యే అని చెప్తున్నారు. అంటే అది కూడా స్వప్నం లాంటిదే. స్వప్నం మనం ఏ విధంగా అయితే భావిస్తామో అదే విధంగా జాగ్రత్త అవస్థ కూడా మిథ్యా. అందరికీ నమస్కారం.